ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు మీకు వార ఫలితాల్లో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇక్కడ వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారము, మిథునంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో శుక్ర బుధుల యొక్క సంచారం 20వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు సింహరాశిలోకి, కన్యారాశిలో కేతువు చంద్రుడు 14వ తేదీలో ఉంటూ మనకి ధనుసు రాశి వరకు ఈ యొక్క వారంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో శని వక్రగతి మరియు మీనంలో రాహువు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి మరియు లగ్నం తెలియని వారు, రాశి వారికి, అసలు జాతకమే తెలియదు అనుకునేటువంటి వారికి మీరు పడుతున్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఏ పరిహారం చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి ముఖ్యంగా వారం ముందు నుంచి, అంటే ఈ వారంలో మొత్తం చూసుకున్నట్లయితే మొదటి 3 రోజులు 14వ తేదీ, 15, 16 తేదీలు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి, మరియు మీరు ఏదైనా గమనించండి, విద్యా సంబంధంగా వేరే ప్రాంతానికి వెళ్ళి చదవడానికి, అందులో ముఖ్యంగా సైన్స్ రిలేటెడ్ లేదా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా చదవడానికి యోగ్యవంతమైనటువంటి సమయం ఈ 3 రోజులు. అంటే అలాంటి వాటిలో జాయిన్ అవ్వడానికి అలాంటివి ఏదైనా ప్రయత్నం కూడా చేస్తారు. అండ్ అదేవిధంగా 17, 18 తేదీలు మాత్రం ఈ కొత్తగా ఎవరైనా ప్రయాణాల్లో పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని, మరియు అదేవిధంగా సంతానం కోసం పొరపాటును కూడా 17, 18 తేదీలు ప్రయత్నం చేయకండి. ఈ రోజులు మీకు మీ యొక్క లగ్నాధిపతి నీచపడుతున్నటువంటి రోజులు 17, 18. కాబట్టి ఈ అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 19, 20 తేదీలు మాత్రం మీకు కెరియర్ పరంగా గ్రోత్కి చాలా బాగా యోగిస్తుంది. లగ్నాధిపతి 6వ స్థానంలో ఉంటూ డైలీ లైఫ్, అలాగే మనకి వృత్తి స్థానాన్ని యాక్టివ్ చేస్తున్నాడు. కాబట్టి మీకు ఈ 19, 20 తేదీలు కెరియర్ పరంగా చాలా మంచి గ్రోత్ని ఇస్తుంది. అయితే ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది. అంటే గతంలో ఏవైతే లేట్ అవుతూ వస్తున్నాయో, ఆగిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త కదలడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ యొక్క ప్రమోషన్స్ కోసం ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారో, మరియు దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి ప్రత్యేకంగా పలానా యుఎస్ కంట్రీకో వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ మేము ఏదైనా ఒకటి చదువుదాం అనుకుంటున్నామండి, పలానా కోర్స్ చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీ లగ్నాధిపతి చతుర్థ స్థానాన్ని ఆక్యుపై చేశాడు కాబట్టి. మరియు ఇక్కడ మీ లగ్నాధిపతి ఆక్యుపై చేయడం ఒక ఎత్తు అయితే, 3వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటిది 17, 18 తేదీలు నేను ఇందాక చెప్పినట్టుగా సంతానము, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్తో పాటు ఈ పర్టికులర్గా కొన్నిసార్లు అనాలోచితంగా ఏదైనా అగ్రిమెంట్స్ చేస్తారు. ఆ యొక్క అగ్రిమెంట్స్ ఏవి కూడా 17, 18 తేదీలు చేయకండి. ఈ వారం మొత్తం కూడా, అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వరకు కూడా మీకు కేతు, అంటే నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా కేతు 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి 3వ స్థానం అగ్రిమెంట్స్ని సూచిస్తుంది, అన్నదమ్ములను సూచిస్తుంది. ఒకటి ఎవరికైనా ఏదైనా మెసేజ్ ఆర్ మెయిల్ పెట్టేటప్పుడు కొన్నిసార్లు తప్పిదాలు ఉండడం వల్ల అవతల వాళ్ళు రాంగ్గా దాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి మెసేజెస్ పెట్టినా కూడా కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం అనే విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం తెలీదు, వాళ్ళ లగ్నం ఏంటో రాశి ఏంటో కూడా తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఏ ప్రాబ్లంకి ఏ దేవతారాధన లేదా ఏ గ్రహారాధన చేసుకోవాలని మీకు 1 by 1గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీకు ప్రమోషన్స్ రావట్లేదు. సింపుల్గా ఏం లేదు, సూర్య భగవానుడి దగ్గర
దీపారాధన చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండండి. ఇది ఆరోగ్యానికి, ప్రమోషన్స్కి కూడా పనిచేస్తుంది. పెద్ద మీ యొక్క సుపీరియర్స్తో ఉండేటువంటి స్ట్రెస్కి కూడా పనిచేస్తుంది. అలా కాకుండా మానసికమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, అభిషేకం చేయండి శివునికి. చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకోండి. గోవుకి ఏదైనా మీరు ముల్లంగి లేదా కీరా లాంటి పదార్థం తినిపిస్తూ నిత్యము మెడిటేషన్ చేయండి. ఓం మనస్వినియే నమః అనే నామస్మరణ చేయండి. లలితా సహస్రనామాల్లో అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఇది. అయితే మొదటి దానికి మీరు ఇందాక చెప్పాను, ఇది ప్రమోషన్స్ కోసం. దానికి ఏ మంత్రము అంటే ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః. లేదా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ కావాలి అని అనుకునేటువంటి వారు బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదండి నాకు ప్రతిదీ గొడవ అవుతూనే ఉంది, ప్రతి చిన్న విషయానికి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి అనుకునేటువంటి వారు సింపుల్గా ఏం లేదు, మీ కుజగ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, కుజ బుధ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ చక్కగా సూర్య భగవాను చూస్తూ, అది మీ రిలేషన్స్లో ఎవరితో ఇబ్బంది వస్తున్నా, మిస్కమ్యూనికేషన్స్ వస్తున్నా సూర్యుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. అలా కాదండి, గురుబలం లేదంటున్నారు, నాకు గురుగ్రహం పాడైంది అంటున్నారు, మరియు గురుగ్రహం బలం పెంచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి గంధముతో అభిషేకం చేయడం, గంధముతో పూజ చేయడం చేయండి. గంధముతో కలిపినటువంటి గంధపు నీటితో శివునికి అభిషేకం చేసిన, దక్షిణామూర్తి ఆరాధన చేస్తున్న, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి ముఖ్యంగా అరటికాయలు కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలం పెరిగి తీరుతుంది. దానివల్ల దైవానుగ్రహం ఉంటుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో. అదేవిధంగా శుక్రుడు పాడయ్యాడు మీ జన్మజాతకంలో అంటే సర్వసాధారణంగా దీనివల్ల ఏమిటి ఇబ్బంది అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది వస్తుంది, లేదా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు శుక్రుడు పాడవుతుంది. అలా కాదు ఫైనాన్స్ కాకుండా అప్పులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు కుజబుధులు పాడవుతారు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. మరియు పర్టికులర్గా ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అంటే శుక్రగ్రహానికి దీపారాధన చేయడము, అమ్మవారి ఆలయాలకు వెళ్తుండడం చేస్తూ ఉండండి. లేదా అప్పుల పాలు ఎక్కువగా అవుతున్నాం అన్నప్పుడు ఓం అపర్ణాయ నమః చేయండి. రోగాలు ఎక్కువగా వస్తున్నాయి, బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నప్పుడు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, బాగా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన ఇబ్బంది ఉంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శనివారం నాడు గోవుకి బెల్లం తినిపించండి. ఈ శనికి సంబంధించిన దోషం ఉంది, ఈ శని భగవానుడు మీ జన్మజాతకంలో బలంగా లేడు అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పూర్వజన్మల్లో ఏదో తప్పిదం చేసి ఉంటారు, అందుకే శని యొక్క బలం తక్కువగా ఉంది. అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదు శనికి సంబంధించిన దోషాలు అధికంగా వస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. రాహుగ్రహ సంబంధించిన దోషాలు పోవాలి అంటే దానికి ఏమిటి, అసలు ఏం జరుగుతుంది రాహుగ్రహకు సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు అంటే భయం పెరుగుతూ ఉంటుంది, ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి, హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఫ్రాడ్స్కి గురవుతున్నాము, ఎక్కువ హ్యాకింగ్స్కి గురవుతున్నాము, ఎక్కువ మోసపోతున్నాము అన్నప్పుడు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో మనకు కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ చిత్ర విచిత్రానికి కారకుడైన కేతువు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా నేనేమీ చేయలేను, నా యొక్క మానసిక స్థితి శారీరక స్థితి పాడైపోయింది అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పర్టికులర్గా ఏదైతే మీరు అనుకుంటారో అది గణపతికి చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళండి. అప్పుడు మీ లైఫ్లో లాట్ ఆఫ్ చిత్ర విచిత్రంగా జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇలా ఏంటంటే చాలా సింపుల్గా జాతచక్రం ఎలాగో ఉంది ఏమైపోతుందో అనేటువంటి భయపడకుండా చాలా సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఈ యొక్క నామస్మరణ చేస్తున్నాను కాబట్టి నన్ను అమ్మవారు రక్షిస్తుంది, లేదా ఏ దేవత ఆరాధన చేస్తున్నామో ఆ దేవత నన్ను రక్షిస్తుంది, ఖచ్చితంగా రక్షించి తీరుతుంది అనేటువంటి బలమైనటువంటి నమ్మకంతో. ఎందుకంటే జాతకం ఎలా ఉన్నా
వాస్తు సంబంధించింది ఎలా ఉన్నా మీరు భగవంతుని కనుక పట్టుకోగలిగితే త్రికరణ శుద్ధిగా ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు మిమ్మల్ని కాపాడి తీరుతుంది. శ్రీమాత్రే నమః.